శ్రీ గురవే నమః. శంకరుల వారిని వారి శిష్యులు అడిగారు, ముముక్షునా త్వరితం కిం విధేయం అని. దానికి శంకరులు సత్సంగతి నిర్మమత ఈశభక్తి అని చెప్పారు. అంటే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలనుకునే వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే సత్సాంగత్యాన్ని చేయాలి, సత్సంగం. అట్లానే నిర్మమత, మమతను వీడాలి. మరి మమతను వేరే చోట పెట్టకపోతే, కలిగి ఉండకపోతే ఆ మమత భగవంతుడి విషయంలో ఉంటుంది. అంటే భగవంతుడి విషయంలో మమత మంచిదే, కానీ భగవద్ ఇతరమైనటువంటి వాటిల్లో మమతను కలిగి ఉంటే హృదయంలో అక్కడ ఆసక్తి ఉంటుంది కాబట్టి అది భగవంతుడి విషయంలో విముఖత అవుతుంది. కాబట్టి నిర్మమత అని అన్నారు. ఎట్లా అయితే అనన్య మమత విష్ణవు మమత ప్రేమ సంగత భక్తిరిత్యుచ్యతే భీష్మ ప్రహ్లాదోద్ధవ నారదై. మరి అనన్య మమతే భగవంతుడి విషయంలో ఉండాల్సింది. అన్యమైనటువంటి చోట ఆసక్తి ఉంటే, మమత ఉంటే భగవంతుడి విషయంలో ఉండదు కదా. కాబట్టి ఎక్కడెక్కడ మనకు మమత ఉందో ఆ ఉన్న మమతనంతా తీసుకొచ్చి భగవంతుడి దగ్గర పెడితే అది అనన్య మమత, అదే భక్తి. నిర్మమత ఈశభక్తి, భగవద్భక్తిని చేయమని చెప్తున్నారు. అట్లానే కిం కర్మ కృత్వా నహి శోచనీయం. దీనికి సమాధానంగా అంటే ఏ కర్మను ఆచరిస్తే ఇంకెప్పటికీ శాశ్వతంగా దుఃఖించవలసిన అవసరమే ఉండకూడదు, దుఃఖించాల్సిన పనే లేదు. ఏ పని చేస్తే ఇంకా అంత దుఃఖాన్ని శాశ్వతంగా దూరం చేసుకునే అవకాశం ఉంటుంది అనే దానికి సమాధానంగా శంకరులు కామారి కంసారి సమర్చనాఖ్యం అని అన్నారు. కామారి శ్రీకృష్ణుడు కోరికలకు శత్రువు, అజ్ఞానాన్ని కలిగించేటువంటి సంసార భయాన్ని నిర్మూలించేవాడు కాబట్టి కామారి. అట్లానే కంసారి, అట్లానే కంసుడి యొక్క శత్రువు. అట్లానే మన లోపల ఏదైతే అహంకారం అభిమానం ఉంటుందో దాన్ని భగవంతుడు ఇష్టపడడు, దాన్ని తొలగించేవాడు, నిర్మూలించేవాడు. ఈశ్వరస్యాప్యభిమాన ద్వేషిత్వాత్ దైన్య ప్రియత్వాచ్చ అని భగవంతుడికి దైన్య భావం ఇష్టమైంది. అభిమానం కానీ అహంకారాన్ని కానీ భగవంతుడు సహించడు, ఇష్టపడడు. అట్లానే సమర్చనాఖ్యం, శ్రీకృష్ణుణ్ణి గనక చక్కగా గనక మనం అర్చిస్తే, ఆయన ప్రసన్నుడైతే ఇంకా శాశ్వతంగా దుఃఖాన్ని దూరం చేసుకున్నట్లే అని. ఎందుకంటే శ్రీకృష్ణుడు వేటితోనో ప్రసన్నుడు కాడు, భక్తితో ప్రసన్నుడవుతాడు. పృథివీం రత్న సంపూర్ణాం కృష్ణాయ యః ప్రయచ్చతి తస్యాప్యన్యమనస్కస్య సులభోన జనార్దనః. ఆయనకి ఎన్ని సమర్పించిన మొత్తం భూమిని రత్నాలతో, వజ్రాలతో, వైడూర్యాలతో, అంటే మొత్తం భూమిని తీసుకెళ్ళి సమర్పించినా కానీ కృష్ణుడు ప్రసన్నుడు కాడు. ఆయనకు కావాల్సింది అది కాదు. అన్యమనస్కస్య అంటే ఒక్క మనస్సును ఆయనకు సమర్పించకుండా వేరే ఏది సమర్పిస్తే ఆయన ప్రసన్నుడవుతాడు? ఎందుకు అవుతాడు? ఒక్క మనస్సు ఆయనకు కావాలి. అందుకని ఆ మనస్సును ఆయన కోరుకునేది. దానికోసమనే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః అని అంటున్నాడు. అందుకని మీరు సమర్పించేది పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ, తోయం కానీ, ఏదైనా కానీ నాకు కావాల్సింది మీరు ఏది సమర్పించినా పర్వాలేదు, కానీ భక్తితో సమర్పించండి, దానిని నేను స్వీకరిస్తానని చెప్తున్నాడు. అందుకని భగవత్ కృపను పొందాలంటే భగవద్భక్తిని మనం ఆశ్రయించాలి. హరయే నమః, గురవే నమః.